భగవద్గీత అంటే ఏంటి? సంస్కృతంలో గీత అంటే పాడబడినది. దట్ విచ్ ఈస్ సంగ్ అనే అర్థం. భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా తన నోటితో ఈ ఉపదేశాన్ని అందించాడు కాబట్టి భగవద్గీత. ఇప్పుడు కపిలుడు అందించిన గీత కూడా ఉంటుంది. ఉద్ధవుడు అందించిన గీత కూడా ఉంటుంది. అంటే అందుకే వాటిని కపిల గీత, ఉద్ధవ గీత కూడా అంటుంటారు. సో సో భగవద్గీత అనేది భగవానుడు అందించిన గీత. ద డివైన్ సాంగ్ అని పిలుస్తాం. సో గీతలోని శ్లోకాలు కేవలం మాటల్లాగా అనిపించదు మనకి. అది ఒక క్రమబద్ధమైన ఒక రిథం అంటే లయతో ఉంటాయి. గీతలో ఎక్కువ శ్లోకాలన్నీ మనకు అనుష్టుప్ ఛందస్సులు. ఇది చాలా ఫేమస్. మనందరికీ తెలిసిది అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి. అంటే మనం ప్రతి శ్లోకాన్ని ఒక పద్ధతిలో రాగయుక్తంగా పాడవచ్చు. అందుకే దీన్ని వింటున్నప్పుడు ఒక పాట వింటున్నంత తీయగా అనిపిస్తుంది. మధురంగా ఉంటుంది మనకి. ఇది హృదయానికి తాకే భాష. ఇట్స్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. మనము మామూలు మాటల కంటే పాటలని లేదా కవిత్వాన్ని త్వరగా గుర్తుంచుకుంటాం. సో కృష్ణుడు అర్జునుడికి కేవలం ఇన్‌స్ట్రక్షన్స్ లాగా ఇవ్వలేదు. అతని హృదయాన్ని కదిలించేలా ఒక ఉపదేశాన్ని, ఒక ప్రవాహంలాగా అందించాడు. అందుకే ఇది సెలెస్టియల్ సాంగ్ అంటారు. దేవతల పాట అంటారు. ఒక అందమైన మాట. సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వచ్చినట్టు ఈ మహాభారతం అనే పెద్ద యుద్ధాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతమే భగవద్గీత. అది అర్జునుడి భయాన్ని పోగొట్టడమే కాకుండా తరతరాలకి మనుషులు ఎలా బ్రతకాలో నేర్పించడానికి పుట్టింది. ఇప్పుడు ఒక ఒక ఉదాహరణ, మన చిన్న పిల్లాడికి కానీ పిల్లలకి నీతులు చెప్తే బోర్ కొడుతుంది వాళ్ళకి. కానీ పాటలో ఒక పాడితే ఇష్టంగా వింటారు. మనల్ని కూడా కృష్ణుడు తన పిల్లల్లా భావించి జీవిత సత్యాన్ని ఒక పాటలాగా మన మనసుకి ఎక్కేలా చెప్పాడు. అందుకే దీన్ని భగవద్గీత అంటారు. సో ఇది ఒక గ్రంథం కాదు, అది మన మనసుకి దిక్సూచి, ఏ కంపాస్ ఫర్ ద మైండ్.